వెస్టిండీస్ గడ్డపై వెస్టిండీస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో సంచలనం చోటు చేసుకుంది. ఈ టెస్టు సిరీస్లో ఇప్పటికే మొదటి 2 టెస్టులు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మూడో టెస్టులో కూడా విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ దెబ్బకు వెస్టిండీస్ జట్టు బావురుమంది. క్రికెట్ ప్రపంచం మొత్తం షేక్ అయింది, షాక్ అయింది. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. మూడో టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్లో 225 పరుగులు చేసి ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 48 పరుగులు, గ్రీన్ 46 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లలో ఎక్కువ మంది 20కి పైగా పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 225 స్కోర్ సాధించగలిగింది. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. వెస్టిండీస్ బ్యాటర్లలో క్యాంబెల్ 36 పరుగులు, షై హోప్ 23 పరుగులు చేయగా మిగిలిన వెస్టిండీస్ బ్యాటర్లందరూ కూడా 20కి లోపే పరుగులు చేశారు. దీంతో వెస్టిండీస్ జట్టు 143 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు తమ రెండవ ఇన్నింగ్స్లో పిచ్ విపరీతంగా బౌలింగ్కి అనుకూలించడంతో అంత గొప్పగా బ్యాటింగ్ చేయలేకపోయింది. ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బౌలర్లు ఒక రేంజ్లో రెచ్చిపోయారు. ఆసీస్ బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ మినహా ఏ ఒక్క ఆస్ట్రేలియా బ్యాటర్ కూడా 20 పరుగులను దాటలేకపోయాడు. గ్రీన్ ఒక్కడే 42 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 121 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టు ఇంత దారుణంగా ఆడడంతో వెస్టిండీస్ జట్టు రెండవ ఇన్నింగ్స్లో ఇంకెంత దారుణంగా ఆడుతుందో అనే అనుమానం మొదలైంది. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ మిచెల్ స్టార్క్ మహోగ్ర రూపం చూపించాడు. అసాధారణ బౌలింగ్తో వెస్టిండీస్ పునాదులు కదిలించి ఆ జట్టు ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీశాడు. మిచెల్ స్టార్క్ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ దెబ్బకు వెస్టిండీస్కు పగటిపూటే స్టార్లు కనిపించాయి. ఇక మరొక బౌలర్ బోలాండ్ 2 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. హాజిల్వుడ్ 1 వికెట్ దక్కించుకున్నాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ 11 పరుగులు చేశాడు. అతడు మినహా మిగతా బ్యాటర్లందరూ కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. దీంతో వెస్టిండీస్ జట్టు 27 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక్కడ ఒక సంచలన విషయం ఏంటంటే వెస్టిండీస్ బ్యాటర్లలో 7 మంది డకౌట్ అయ్యారు. అంతేకాకుండా వెస్టిండీస్ టెస్టు చరిత్రలో ఇది వారి అత్యల్ప స్కోర్. అలానే టెస్టు చరిత్రలో ఇది రెండవ అత్యల్ప స్కోర్. 1955లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 26 పరుగులు చేసి టెస్టుల్లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా మొదటి స్థానంలో కొనసాగుతుంది. మొత్తానికి మిచెల్ స్టార్క్ తన కెపాసిటీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి క్రికెట్ ప్రపంచానికి తెలియజేసి అబ్బురపరిచాడు. ఇదే క్రమంలో స్టార్క్ కొన్ని సంచలన రికార్డులు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో పడగొట్టిన వికెట్ల ద్వారా టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని స్టార్క్ అందుకున్నాడు. స్టార్క్ ఈ టెస్టులో 15 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టు చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా ఈ ఘనత సాధించలేదు. ఇది మిచెల్ స్టార్క్ కు 100వ టెస్ట్. ఈ మ్యాచ్లో స్టార్క్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టడం ద్వారా 100వ టెస్టులో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన బౌలర్గా నిలిచాడు. అలా 100వ టెస్టులో 6 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో స్టార్క్ చేరాడు. ఇక ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్పై 3 టెస్టుల్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసి అదరగొట్టడం ద్వారా పాయింట్స్ టేబుల్లో తన మొదటి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం 3 టెస్టు మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 100% విజయాలతో 36 పాయింట్లు సాధించి మొదటి స్థానాన్ని మరింత బలంగా ఒడిసి పట్టుకుంది. 2వ స్థానంలో శ్రీలంక, 3వ స్థానంలో ఇంగ్లాండ్, 4వ స్థానంలో ఇండియా కొనసాగుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.